ఆపరేషన్ సింధూర్పై ఎయిర్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆపరేషన్ సింధూర్తోని మేము పాకిస్తాన్కి సంబంధించి 5 జెట్లను కూల్చేశాం, అలాగే 2 వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. పక్కా ప్లాన్తోనే పాకిస్తాన్కి చుక్కలు చూపించాం. ఆపరేషన్ని కూడా చాలా క్లియర్గా ఆపరేషన్ సింధూర్ని కూడా చాలా ప్లానింగ్తోని అమలు చేశామని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ పాక్కి స్పష్టమైన సందేశం కూడా ఇచ్చాం. దీని తరహాలోనే రానున్న రోజుల్లో కూడా పాకిస్తాన్కి ఎటువంటి సమాధానం, గట్టి సమాధానం ఇవ్వడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. భారత్ దెబ్బతో పాకిస్తాన్లో ఎయిర్ బేసెస్ అన్ని ధ్వంసం అయిపోయాయని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో పాకిస్తాన్కి గట్టి సమాధానం ఇచ్చామని చెప్పేసి ఎయిర్ మార్షల్ చీఫ్ వ్యాఖ్యానించారు. ఆయన ఏం మాట్లాడారనేది ఆయన మాటల్లో ఒక్కసారి విందాం. We have achieved our objectives. Some similar damage was done on the other 7 targets of the army. We had the pictures very clear. We had the videos from here and there. We had all intelligence reports. So when we were confident that we've been able to address what we wanted to address, a message was sent to their DGMO, through our DGMO, Director General Military Operations, that we don't mean to have anything to do with the military, in the sense our objective was only to strike the terrorist targets, to take the revenge of this, what they have done to us. So you, by the red dots that you see on the map, were the 7 targets that were very close to the border and LC, and they were to be taken on by army with their integral weapons. And those 2 blue dots, we've drawn them a little bigger. They were the 2 main headquarter buildings, that is Bahawalpur and Muridke, headquarter complexes, not buildings, that were to be taken on by Indian Air Force. So this was decided. Also, when I say taken on by Indian Air Force, that doesn't mean that only Indian Air Force was to work towards that. All of us were working together, including naval assets were involved in, their weapons were used in these areas, their INT agencies were involved. And in the planning, we were all, the 3 services together, along with other agencies. So this plan was discussed. Even the escalation metrics were made and discussed as to where can it lead to, what can happen, and if this happens, what is going to be our response. The 6th and 7th night, date and time, and it was decided based on weather, based on what pattern we were seeing across the border of their movements and their actions. And we decided that time, and we decided that it will be in one go we will address all 9 targets. And like I said, Air Force was targeting these 2 areas which were further away into the border. So it was not that we could do something with small drones or weapons of small caliber. So you by ఆపరేషన్ సింధూర్పై ఎయిర్ మార్షల్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆపరేషన్ సింధూర్తోని 5 పాక్ జెట్లని మేము కూల్చేసాం, అలాగే 2 వైమానిక స్థావరాలను మేము కూల్చేసామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో పక్కా ప్లాన్తోనే, చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్లియర్ టార్గెట్స్తోనే మేము ముందుకెళ్ళాము. టెర్రరిస్ట్కి సంబంధించిన ఏదైతే స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీదనే మేము ప్లాన్ చేసి, టార్గెట్ చేసి వాటిని మాత్రమే ధ్వంసం చేసాం. బావల్పూర్ కావచ్చు, అలాగే మిగతా ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో సైట్స్ అన్నిటిని ఏవైతే టెర్రరిస్ట్కి వాళ్ళు ఒక ఆఫీసు అనుకోవచ్చు, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ అనుకోవచ్చు, అలాంటి వాటిని నడిపే బిల్డింగ్స్ని మేము క్లియర్గా టార్గెట్ చేసాం. పాకిస్తాన్కి కూడా ఒక మంచి క్లియర్ మెసేజ్ని కూడా క్లియర్గా స్టేట్ చేసాం. ఏంటి అని అంటే, ఇంకొకసారి మా జోలికి వస్తే కనుక మీ ఇంట్లోకి వస్తాము, మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంటిని కూడా ధ్వంసం చేస్తామని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా ఆయన చెప్తున్నారు. సో పాకిస్తాన్తో ఏదైతే పహల్గామ్లో ఏదైతే అటాక్ అయిందో దానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్తోని మేము గట్టి సమాధానం ఇచ్చాము. అంతా ప్లానింగ్తోనే జరిగింది. వైమానిక దాడులు ఏవైతున్నాయో వాటిని ముందే మేము ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకున్న ప్రకారమే అక్కడ 2-3 లొకేషన్స్లో ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ లొకేషన్స్ అన్నిటి మీద అటాక్ చేశాము. వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, మసీదులు కానీ, ఏవైతే ఆర్గనైజేషన్స్కి సంబంధించి బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా కూల్చేసాము. 2 ఎయిర్పోర్ట్స్ని కూడా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన 2 ఎయిర్పోర్ట్స్ వాటిని కూడా ధ్వంసం చేశాము. సో గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నమే చేశాము. అండ్ చాలా స్ట్రాంగ్గా, క్లియర్గా ఉంది మన మెసేజ్ పాకిస్తాన్కి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు.